అంశాలేంటి? లేకపోతే నిజంగా సనాతన ధర్మానికి అలాగే హైందవ ధర్మానికి జరుగుతున్నటువంటి ఇబ్బందులను కాపాడేటటువంటి క్రమంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పర్యటనకు నడుం బిగించారా అనే దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. సో ఇదే వాటి హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు అలాగే బీజేపీ నాయకులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు మనతోటి జూమ్లో ఉన్నారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీ అలాగే జనసేన అధికార ప్రతినిధి రాయపట్టారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం కంబాల శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. కంబాల శ్రీనివాసరావు గారు, సో మీరు చూశారు గతంలో కూడా మీరు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో రామసేన పేరుతోటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ జిల్లా మీ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. సో హిందూ ధర్మ పరిరక్షణ కావచ్చు, అంతేకాకుండా సైద్ధాంతికపరమైనటువంటి అంశాలకు సంబంధించి అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహించారు. సో ఇప్పుడు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీ పార్టీ ప్రస్తుతానికి మీరు బీజేపీలో కూడా ఉన్నారు కాబట్టి సో మీ పార్టీని దక్షిణాదిని విస్తరించాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ పర్యటనకి ఖరారు చేశారా, లేకపోతే నిజంగానే ప్రస్తుతం ఈ ఏదైతే మనం చెప్తూ ఉన్నటువంటి సనాతన ధర్మానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది కాబట్టి దాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యం ఏమైనా వెనక ఉందా? అసలు ఏం జరుగుతుందంటారు చెప్పండి శ్రీనివాసరావు గారు. శుభోదయం సార్. నా మాట వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. సార్ నా మాట వినిపిస్తుందా మీకు? సార్ క్యారియర్ మాట్లాడండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. శుభోదయం అండి. సో మొదటిగా ఇది నా మొట్టమొదటి డిబేట్. ఇది మీ ప్రైమ్ 9 న్యూస్ కి, పివి రావు గారికి, ఇతరత్ర స్టాఫ్ కి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా మొట్టమొదటి డిబేట్ ఇది. సో నేను ఇందాక మీరు ఒక విషయం చెప్పుకుంటూ వచ్చారు, భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహము లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విస్తరణ కోసం చేస్తున్న ప్రయత్నం అని చెప్పని అన్నారు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే సనాతన ధర్మాన్ని హలో డెఫినెట్ గా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న మహానాయకుడు. ఆయన ఒక చేతితోటి కత్తి ఇంకో చేతితో శ్రీనివాస బొమ్మ పట్టుని చాలా అది అందరికీ కనిపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాలకి కాదు భారతదేశం జనాలు ఆ ఫోటో చూసిన వాళ్ళందరికీ కూడా ఒళ్ళు పొలకించే విధంగా చాలా గట్టిగా ఆ ఫోటో చాలా మంచి మెసేజ్ ఇచ్చిందండి. అయితే ఆ కత్తిని శ్రీనివాసుడిని మనం తప్పుగా అపార్థం చేసుకోవాల్సిన పర్లేదండి. శ్రీనివాసుడు అంటే ధర్మం, అలాగే కత్తి అంటే చట్టం. చాలా మంది హింసక ప్రతిరూపంగా తీసుకున్నారు అది. నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాలని చాలా బాగా ఆకలింపు చేసుకున్న వాడిని. ఆయన చాలా విషయాల్లో కూడా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ వచ్చారు. రెండో విషయం మీకు చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి విస్తరణకి ఏమాత్రం అవసరం లేదు సార్. మీరు ఒక రాజుగారు, మీరు ఒక్కసారి జగ్గంపేట, అలాగే రాజానగరం, అలాగే రంపచోడవరం నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మీ సర్వే ద్వారా ఒకసారి చెక్ చేసి చూసుకోండి. భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చినాయి అనేది మీరు ఒక్కసారి సర్వే చేయించి చూసుకోండి. ఏ సర్వే సంస్థకని ఇస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఏదైతే ఒక ప్రవాహం వెళ్తుందో ఆ ప్రవాహం కిందన, అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని అలాగని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీ గురించి నేను తప్పుగా మాట్లాడారు. మా సహచరులు, వారి యందు ఎంతో, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు విపరీతమైన గౌరవభావం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చిన 2 రాష్ట్రాలు కూడా తీసుకొచ్చిన కీర్తి ప్రశ్నల గురించి నేను ఎప్పుడు కూడా ఒకప్పుడు ఆయన ఫ్యాన్ అండి, ఒకప్పుడు ఇప్పటికీ ఫ్యాన్. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మాన్ని నెత్తికెట్టుకున్న మహానుభావుడు. నేను తక్కువగా మాట్లాడలేదని, కానీ ఈ ప్రాంతీయ పార్టీల కింద ఉన్న లేయర్, ఒక అద్భుతమైన లేయర్ ఉంది సార్. అది ఆ లేయర్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారంటే ప్రతి భారతీయుడు, అన్ని మతాలు, కులాలు, జాతులకు సంబంధించిన ప్రతి భారతీయుడి యొక్క గుండెల్లోని కూడా ఆయన బ్రహ్మాండమైన స్థానాన్ని పెట్టుకుని కూర్చున్నారు సార్. అయితే రెండో విషయం ఏంటంటే, అయోధ్య విషయంలో ఆయన సాధించిన గొప్పతనం కానీ, కాశ్మీర్ లో మీరు ముస్లింస్ కి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత కానీ, ఇస్లాంకి ఆయన ఇచ్చే గౌరవం కానీ, ఈ రోజు భారతదేశంలో ఎన్నో చర్చలు కట్టుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి ఆటంకం లేదు. ఒక భారతీయ ప్రధాని తను తలుచుకుంటే ఎన్నో ఆపొచ్చండి. కానీ అటువంటి ఏమీ లేకుండా మానవత్వానికి ప్రథమ భాష్యం తీసుకుని భారతీయత అనే దానికి ఒక పెద్ద భాష్యం చెప్తూ, అలాగే భారతదేశం యొక్క వేగాన్ని పెంచుతూ ఆయన ఆర్థిక పరిస్థితిని మనం 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చి 3వ స్థానం తీసుకెళ్లాలనే ఆయన యొక్క సంకల్పం కానీ,
దేశం యొక్క రక్షణ వ్యవస్థ గురించి ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అద్భుతమైన వ్యవస్థ. ఇదందరూ ప్రతి భారతీయులు గుర్తించి వచ్చారు. అది ఎప్పుడైతే నేను అంటే కంబాల శ్రీనివాసరావుగా నేను గొప్పగా చెప్పట్లేదని, భారతీయ జనతా పార్టీలో చాలా మందిని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పానంటే 15,000 మంది 30,000 సభ్యత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి హైయెస్ట్ రికార్డు ఉన్న మనిషి కంబాల శ్రీనివాసరావు అండి. తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారంటే మొట్టమొదటిగా చాలా మంది నవ్వారు. చాలా మంది అసలు ఎందుకు జాయిన్ అవుతున్నావు, ఆ పార్టీలో ఏమీ లేదు, ఇక్కడ మూలాలు లేవు. ఇప్పుడు ఓకే 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 ఇప్పుడు అదొకటి ఓకే సార్. ఇప్పుడు మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనేది బీజేపీకి లాభిస్తుంది.